Hi friends, now we will discuss the concept of functions in C language. అంటే ఫంక్షన్స్ అనేది అసలు ఎందుకు యూజ్ చేయాలి అంటే సి లాంగ్వేజ్ సపోర్ట్స్ ద మాడ్యులారిటీ ఆఫ్ ద ఫంక్షన్స్. యూ కెన్ డివైడ్ యువర్ ప్రోగ్రామ్ ఇంటూ సబ్ ప్రోగ్రామ్స్ కాల్డ్ మాడ్యూల్స్. అంటే వాటిని మాడ్యూల్స్ అని చెప్పి యూజ్ చేస్తాము. ఫంక్షన్ డెఫినేషన్ ఏంటంటే ఎ ఫంక్షన్ ఈజ్ ఎ సెల్ఫ్ కంటైన్డ్ ప్రోగ్రామ్ సెగ్మెంట్ విచ్ ఈజ్ మెంట్ ఫర్ ఎ పర్టికులర్ టాస్క్. అంటే ఇప్పటిదాకా మనం చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మొత్తం అంతా కూడా మెయిన్ ఫంక్షన్లోనే చేసుకుంటూ వెళ్తున్నాం. అలా కాదు, ఐ వాంట్ టు డివైడ్ మై ప్రోగ్రామ్ ఇంటూ సబ్ ప్రోగ్రామ్స్. అంటే ఇన్పుట్ ఒక చోట జరగటం, ప్రాసెస్ ఒక చోట జరగటం, అవుట్పుట్ వేరే చోట తీసుకెళ్ళటం. అంటే ఐఎమ్ గోయింగ్ టు డివైడ్. అంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫంక్షన్స్ యూస్ చేయడం మూలంగా డీబగ్గింగ్ అనేది ఈజీ అవుతుంది అంటాం మనం అక్కడ. డీబగ్గింగ్ మీన్స్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. అంటే ఐఎమ్ గోయింగ్ టు డివైడ్ మై ప్రోగ్రామ్ ఇంటూ సబ్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు ఒక పర్టికులర్ మాడ్యూల్లో ఎర్రర్ ఉందనుకోండి, ఆ మాడ్యూల్కి వెళ్ళి ఆ ఎర్రర్ని రెక్టిఫై చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అంటే మొత్తం ప్రోగ్రామ్ మనం వెరిఫై చేయాల్సిన అవసరం లేదు అనమాట అక్కడ. సో అది కాన్సెప్ట్లో ఇప్పుడు మనం ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఫంక్షన్స్ యూజ్ చేయడం మూలంగా ఇట్ ఈస్ గోయింగ్ టు రెడ్యూస్ ద కోడ్ని రెడ్యూస్ చేయొచ్చు అని చెప్తాం మనం. హౌ? బై కాలింగ్ ద సేమ్ ఫంక్షన్ ఫర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యుయేషన్. అంటే మన అవసరం బట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ అదే ఫంక్షన్ని కాల్ చేసి కోడింగ్ని రెడ్యూస్ చేయొచ్చు అని చెప్తాము అనమాట అక్కడ అది. సో ఫంక్షన్ ఈజ్ ఎ సెల్ఫ్ కంటైన్డ్ ప్రోగ్రామ్ సెగ్మెంట్ విచ్ ఈజ్ మెంట్ ఫర్ ఎ పర్టికులర్ టాస్క్. ఒక టాస్క్ మీద డిపెండ్ అయ్యి మన ప్రోగ్రామ్ని సబ్ ప్రోగ్రామ్ కింద డివైడ్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా మళ్ళీ మెయిన్ ఫంక్షన్ నుంచే కాల్ చేస్తుంటాము అనమాట అక్కడ అది. దాన్ని ఫంక్షన్స్ అని చెప్పి యూజ్ చేస్తాము. సో ఫంక్షన్స్ అన్నా, మాడ్యూల్స్ అన్నా, సబ్ ప్రోగ్రామ్స్ అన్నా, రైట్, ఇవన్నీ సబ్ రొటీన్, ఇవన్నీ కూడా మనం ఫంక్షన్స్ కింద డిఫైన్ చేస్తాము. సి లాంగ్వేజ్ సపోర్ట్స్ దిస్ మాడ్యులారిటీ ఆఫ్ ద ఫంక్షన్స్. మాడ్యులారిటీ అనే కాన్సెప్ట్ అది సపోర్ట్ చేస్తుంది అనమాట అక్కడ అది. విల్ గో ఇన్ టు ద డీప్. ఇప్పుడు యాక్చువల్గా సి లాంగ్వేజ్ వచ్చేటప్పటికి దాంట్లో మనం ఫంక్షన్స్ని 2 టైప్స్లో డివైడ్ చేసుకుంటాం మనం. వన్ ఈజ్ లైబ్రరీ ఫంక్షన్, సెకండ్ వన్ ఈజ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. అంటే అసలు లైబ్రరీ ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే విచ్ ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ ఏ ప్రీ డిఫైన్డ్ టాస్క్. వాటిని ఆల్రెడీ డిఫైన్ చేసేసాం. అంటే ప్రీవియస్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసాం డెరివేటివ్ గురించి కూడా. దేర్ ఐఎమ్ హ్యావింగ్ న్యూమరిక్ ఫంక్షన్స్ అండ్ నాన్ న్యూమరిక్ ఫంక్షన్స్. దేంట్లో? లైబ్రరీ ఫంక్షన్స్లో. సో న్యూమరిక్ ఫంక్షన్స్లో వచ్చేటప్పటికి మనకి అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఎక్స్, అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఎక్స్. లాగ్ ఆఫ్ ఎక్స్, న్యాచురల్ లాగరిథమిక్ వాల్యూ ఆఫ్ ఎక్స్ని రిటర్న్ చేస్తుంది. సైన్ ఆఫ్ ఎక్స్, కాస్ ఆఫ్ ఎక్స్, సైన్ వాల్యూ, కొసైన్ వాల్యూ, ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అన్నీ కూడా మనకి న్యూమరిక్ ఫంక్షన్స్లో వస్తాయి అన్నమాట అక్కడ అది. నెక్స్ట్ ఐఎమ్ హ్యావింగ్ ఎఫ్ మోడ్. ఎఫ్ మోడ్ మీన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ ద రిమైండర్ ఆఫ్టర్ డివైడింగ్ ఏ బై బి. రిమైండర్ని కనుక్కోవాలంటే ఎఫ్ మోడ్ ఫంక్షన్ని కూడా యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ పవర్, POW ఆఫ్ ఎక్స్ కామా వై. ఇట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ వై వాల్యూని రిటర్న్ చేస్తుంది అక్కడ అది. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ వాల్యూకి స్క్వేర్ రూట్ని కనుక్కొని రిటర్న్ చేస్తుంది అనమాట అక్కడ అది. సీల్ మీన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు రౌండ్ టు ద నెక్స్ట్ ఇంటీజర్. అంటే ఇప్పుడు 15.11 ఉందనుకోండి, సీల్ ఆఫ్ 15.11 అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ టు 16. ఫ్లోర్ మీన్స్ లోయెస్ట్ ఇంటీజర్కి రౌండ్ చేస్తుంది. ఫ్లోర్ దట్ ఈస్ 15.99 ఉంది, యాక్చువల్గా రౌండ్ చేస్తే 16 అవ్వాలి, 0.5 కంటే ఎక్స్ట్రా ఉంటే. కానీ ఫ్లోర్ అని చెప్పి యూస్ చేశారనుకోండి, ఇట్ ఈస్ రౌండ్స్ డౌన్, అంటే 15లోకి రౌండ్ చేస్తుంది అనమాట అక్కడ. ఇవన్నీ కూడా మనకి న్యూమరిక్ ఫంక్షన్స్ అని చెప్పి యూస్ చేస్తాం మనం. సో న్యూమరిక్ ఫంక్షన్స్ అన్నీ కూడా మనకి math.h అనే హెడర్ ఫైల్లో ఉన్నాయి అన్నమాట అక్కడది. సో నెక్స్ట్ ఏంటి? నాన్ న్యూమరిక్ ఫంక్షన్స్. ఈ నాన్ న్యూమరిక్ ఫంక్షన్స్ వచ్చేటప్పటికి ఐఎమ్ హ్యావింగ్ సమ్ ఫంక్షన్స్ లైక్ గెట్ క్యార్, గెట్ ch, పుట్ క్యార్, పుట్ ch, టు అప్పర్, టు లోవర్, ఇవన్నీ కూడా క్యారెక్టర్కి సంబంధించిన ఫంక్షన్స్. అంటే ఒక సింగిల్ క్యారెక్టర్ ఇన్పుట్ చేయాలి అంటే గెట్ క్యార్ యూస్ చేస్తాము. ఒక సింగిల్ క్యారెక్టర్ స్క్రీన్ మీద ప్రింట్ చేయాలంటే పుట్ క్యార్ యూస్ చేస్తాము. కన్వర్షన్ అంటే లోయర్ కేస్ నుంచి అప్పర్ కేస్ కన్వర్ట్ చేయటం, అప్పర్ కేస్ నుంచి లోయర్ కేస్కి కన్వర్ట్ చేయటం, సింగిల్ క్యారెక్టర్ వరకు ఇవన్నీ చేస్తాయి అన్నమాట అక్కడది. సో ఇవన్నీ కూడా మనకి నాన్ న్యూమరిక్లో క్యారెక్టర్ ఫంక్షన్స్ కింద డిఫైన్ చేసుకుంటాం మనం. నెక్స్ట్ స్ట్రింగ్ ఫంక్షన్స్కి వచ్చేటప్పటికి మనకి స్ట్రింగ్ లెంగ్త్, స్ట్రింగ్ కాపీ, స్ట్రింగ్ కంకాటినేషన్, స్ట్రింగ్ కంపారిజన్, స్ట్రింగ్ రివర్స్, స్ట్రింగ్ అప్పర్ కేస్, UPR, STR, UPR, STR, LR, యూఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. అంటే స్ట్రింగ్ ఫంక్షన్స్లో నాన్ న్యూమరిక్లో సెకండ్ కేటగిరీలో మనం ఈ లెంగ్త్ కనుక్కోవడం, కాపీ చేయటం, కంకాటినేషన్, యాడింగ్ ఆఫ్ 2 స్ట్రింగ్స్ చేయటం,
రెండు స్ట్రింగ్స్ని కంపేర్ చేయటం, స్ట్రింగ్ని రివర్స్ చేయటం, ఇవన్నీ కూడా మనకి స్ట్రింగ్ ఫంక్షన్స్లో ఉంటాయి, విచ్ ఆర్ అవైలబుల్ అండర్ స్ట్రింగ్ డాట్ హెచ్ హెడర్ ఫైల్. ఇవన్నీ కూడా మనకి లైబ్రరీ ఫంక్షన్స్ కింద, అంటే ఆల్రెడీ డిఫైన్ చేసేసారు, ఎండ్ యూజర్ లాగా యూజ్ చేస్తున్నాము అనమాట అక్కడది. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే యూజర్ డిఫైన్ ఫంక్షన్స్. మన ఓన్గా మనం ఫంక్షన్స్ని క్రియేట్ చేయటం ఎలాగా, దీనికి క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది, దాని గురించి ఒక్కసారి డిస్కస్ చేద్దాం మనం ఇప్పుడు ఇక్కడ. సో యూజర్ డిఫైన్ ఫంక్షన్స్లోకి వచ్చేటప్పటికి మనకి ఏంటంటే దీన్ని ఎలా క్లాసిఫై చేస్తామనేది ఒక్కసారి చూద్దాం మనం. ఇక్కడ రెండు వర్డ్స్ ఉన్నాయి. దేర్ ఐఎమ్ హ్యావింగ్ పారామీటర్ అండ్ రిటర్న్ వాల్యూ. పారామీటర్ అన్నా ఆర్గ్యుమెంట్స్ అన్నా ఒకటే, అంటే ద వాల్యూస్ విచ్ ఆర్ పాస్డ్ టు ద మెయిన్, విచ్ ఆర్ పాస్డ్ టు ద సబ్ ఫంక్షన్. పారామీటర్స్ ఏంటి, మెయిన్ ఫంక్షన్లోంచి సబ్ ఫంక్షన్కి వాల్యూస్ని పంపించడానికి యూజ్ చేస్తాం. రిటర్న్ వాల్యూ అనేది ఏంటి, సబ్ ఫంక్షన్లో నుంచి ఆఫ్టర్ ప్రాసెసింగ్ ద డేటా యు ఆర్ గోయింగ్ టు గెట్ బ్యాక్ ద డేటా, అంటే రిటర్న్ తెచ్చుకోవాలి అనుకోండి, అప్పుడు దాన్ని యూజ్ చేస్తాము అనమాట అక్కడది. సో పారామీటర్స్ అని రిటర్న్ వాల్యూ అని చెప్పి రెండు రకాలుగా వాటిని, రెండు వర్డ్స్ని అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మీరు ఇక్కడ. సపోజ్ ఐఎమ్ హ్యావింగ్ స్ట్రింగ్ లెంగ్త్ ఫంక్షన్. ఎలా రాస్తాం మనం, len ఈజ్ ఈక్వల్ టు strlen ఆఫ్ ఎస్. అంటే ఈ ఫంక్షన్లో ఏం చేస్తున్నాను నేను, ఈ పారామీటర్ అంటే పెరాన్సిస్లో మీరు ఏదైతే వేరియబుల్ యూజ్ చేస్తారో దాన్ని ఆర్గ్యుమెంట్ అని, పారామీటర్ అని చెప్పి యూజ్ చేస్తాం మనం. సో ఇప్పుడు ఎస్ అనేది పారామీటర్ స్ట్రింగ్. ఆ స్ట్రింగ్ వాల్యూని మనం స్ట్రింగ్ లెంగ్త్ అనే ఫంక్షన్కి పంపిస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ ద లెంగ్త్, అంటే లెంగ్త్ని రిటర్న్ చేస్తుంది. అంటే ఇక్కడ ఇదేంటిది, ఒక పారామీటర్ ఉంది, రిటర్న్ వాల్యూ కూడా ఉంది అనమాట అక్కడది. ఐఎమ్ హ్యావింగ్ అనదర్ ఫంక్షన్ కాల్డ్ స్ట్రింగ్ కాపీ, strcpy ఆఫ్ s1, s2. ఇదేం చేస్తుంది, రెండు పారామీటర్స్ ఉన్నాయి s1, s2 అని, బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు రిటర్న్ ఎనీ వాల్యూ. ద ఫంక్షన్ విచ్ ఈస్ నాట్ గోయింగ్ టు రిటర్న్ ఎనీ వాల్యూ విల్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఎ వాయిడ్ ఫంక్షన్. దీన్ని వాయిడ్ ఫంక్షన్ అని చెప్పి యూజ్ చేస్తాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటండి, స్ట్రింగ్ కాపీ అనే ఫంక్షన్లో రెండు పారామీటర్స్ పంపిస్తున్నాము, బట్ రిటర్న్ వాల్యూ లేదు అనమాట అక్కడ అది. అంటే ఇదేంటిది, ఆర్గ్యుమెంట్స్ విత్ నో రిటర్న్ వాల్యూ, వాల్యూని ఏమీ రిటర్న్ చేయట్లేదు అని చెప్తాం మనం అక్కడ. ఇప్పుడు యాక్చువల్గా ఎఫ్ మోడ్ తీసుకున్నాను అనుకోండి, రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మోడ్ ఆఫ్ ఏ కామా బి. ఇదేం చేస్తుంది, ఎఫ్ మోడ్ అనేది రిమైండర్ని కనుక్కోవడానికి యూజ్ చేస్తాము. దేర్ ఐఎమ్ పాసింగ్ టూ పారామీటర్స్ ఏ అండ్ బి. రెండు పారామీటర్స్ పంపిస్తున్నాము, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ ఎ వాల్యూ, రిమైండర్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. అంటే దేనికి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది, ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూ, రిటర్న్ వాల్యూ కూడా ఉంది అనమాట అక్కడది. సో స్ట్రింగ్ లెంగ్త్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూ, స్ట్రింగ్ కాపీ అనేది ఆర్గ్యుమెంట్స్ విత్ నో రిటర్న్ వాల్యూ, ఎఫ్ మోడ్ అనేది ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూ. ఐఎమ్ హ్యావింగ్ ఏ ఫంక్షన్ కాల్డ్ గెట్ క్యార్. ఈ గెట్ క్యార్ ఎలా యూజ్ చేస్తాం మనం, గెట్ క్యార్, there I am going to take, I will input the value ch is equal to get char. సో ఇక్కడ ఏం చేస్తాం మనం, ఒక క్యారెక్టర్ని ఇన్పుట్ చేసుకోమంటాం ఫ్రమ్ ద కీబోర్డ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టోర్ ఇట్ ఇన్ టు ch. ఇప్పుడు నేను z అని ఇన్పుట్ చేశాను అనుకోండి, ఆ z వచ్చి chలో స్టోర్ అవుతుంది అనమాట అక్కడది. అంటే దిస్ ఫంక్షన్ రిప్రజెంట్స్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ వాల్యూ. ఆర్గ్యుమెంట్స్ లేవు కానీ రిటర్న్ వాల్యూ ఉన్నాయి అంట అనమాట అక్కడది. సో ఇట్లా అన్నిటికీ క్లాసిఫికేషన్ కింద మనం చూస్తాం మనం. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఎలా డిసైడ్ చేస్తాము అంటే, ద ఫంక్షన్ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్లో ఫస్ట్ వన్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూ, దెన్ arguments with no return value, then no arguments with return value, last one no arguments with no return value. You can observe this. Okay, ఇప్పుడు మనం యూజ్ చేసేది ఏంటి అంటే ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూ. అంటే ఏంటి, పారామీటర్స్ పంపించాలి, రిటర్న్ వాల్యూ కూడా తెచ్చుకోవాలి. ఆర్గ్యుమెంట్స్ విత్ నో రిటర్న్ వాల్యూ
అంటే పారామీటర్స్ పంపిస్తాం కానీ రిటర్న్ వాల్యూ ఉండదు, జస్ట్ లైక్ యువర్ స్ట్రింగ్ కాపీ ఫంక్షన్. సో రిటర్న్ వాల్యూ లేకపోతే దాన్ని వాయిడ్ ఫంక్షన్ అని చెప్పి యూస్ చేస్తాము అనమాట అక్కడది. సో దట్ విల్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఎ వాయిడ్ ఫంక్షన్. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూలో ఇది ఎఫ్ మోడ్ అనేది ఉంది. నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూ, దీంట్లో మనం గెట్ క్యార్ ఫంక్షన్ యూస్ చేస్తున్నాము, సిహెచ్ అని చెప్పి రాస్తాము. అక్కడ రిటర్న్ వాల్యూ వచ్చి క్యారెక్టర్లోకి స్టోర్ అవుతుంది. ఇక లాస్ట్ నో ఆర్గ్యుమెంట్స్ విత్ నో రిటర్న్ వాల్యూ. యాక్చువల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఈ మెయిన్ ఫంక్షన్కి మనం పారామీటర్స్ పంపించట్లేదు, రిటర్న్ వాల్యూ కూడా లేదు. దీనికి కూడా పారామీటర్స్ పంపించవచ్చు, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటాం మనం. అండ్ నో రిటర్న్ వాల్యూ, వాయిడ్ ఫంక్షన్ యూస్ చేశారు కాబట్టి ఆర్ నాట్ గోయింగ్ టు రిటర్న్ ఎనీ వాల్యూ. అలా కాదు, వాల్యూ పంపించాలి అంటే యూ కెన్ ఇంట్ మెయిన్ అని చెప్పి యూస్ చేస్తే రిటర్న్ వాల్యూ కూడా వస్తుంది అనమాట అక్కడది. సో ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్ వాల్యూ, దీంట్లో ఆర్గ్యుమెంట్ విత్ నో రిటర్న్ వాల్యూ, నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూ అండ్ నో ఆర్గ్యుమెంట్స్ విత్ నో రిటర్న్ వాల్యూ. ఇది కాన్సెప్ట్లో మనం చెప్పుకుంటాము అనమాట అక్కడది. ఓకే, సో ఐ ఇన్సర్ట్ సమ్ లైన్స్ హియర్ టు to show the difference. That's it. So arguments with return value, arguments with no return value, no arguments with return value, no arguments with no return value. So for these things, ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా ఏంటంటే ఫంక్షన్స్ డెఫినేషన్. ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ కంటెంట్ ప్రోగ్రామ్ సెగ్మెంట్ మెంట్ ఫర్ ఎ పర్టికులర్ టాస్క్. దెన్ లైబ్రరీ ఫంక్షన్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. లైబ్రరీ ఫంక్షన్స్ ఆల్రెడీ హ్యావింగ్ ఏ ప్రీ డిఫైన్డ్ టాస్క్. ఇవన్నీ కూడా లైబ్రరీ ఫంక్షన్స్ కింద వస్తాయి. యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ మనం డిఫైన్ చేసుకుంటాము డిపెండింగ్ ఆన్ ద ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ వాల్యూ. వాటిని ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చూద్దాం మనం అక్కడ. నౌ వీ విల్ ఎంటర్ ఇన్ టు ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్, హౌ టు గో ఫర్ ఎ ఫంక్షన్ ప్రోగ్రామ్. అసలు ఫంక్షన్ ప్రోగ్రామ్ చేయాలంటే ఏమేమి స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి. బేసికల్గా ఫంక్షన్స్ ఫాలో అవ్వాలి అంటే ఫస్ట్ ఫంక్షన్ డిక్లరేషన్, సెకండ్ వన్ ఫంక్షన్ డెఫినిషన్, దెన్ థర్డ్ వన్ ఫంక్షన్ కాల్. ఈ మూడు స్టెప్స్ని ఫాలో అవుతూ చేస్తాము అనమాట అక్కడది. ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ డెఫినిషన్ అండ్ దెన్ ఫంక్షన్ కాల్. ఇప్పుడు ఫంక్షన్ డిక్లరేషన్ అంటే సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం మనం. దెన్ రిటర్న్ టైప్ ఫాలోడ్ బై ఫంక్షన్ నేమ్ బ్రాకెట్లో లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఇది ఫంక్షన్ డిక్లరేషన్ అంటాం మనం ఇక్కడ. రిటర్న్ టైప్ ఫాలోడ్ బై ఫంక్షన్ నేమ్ అండ్ దెన్ ఫాలోడ్ బై లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఐ టేక్ ఇంట్ యాడ్ ఆఫ్ int a comma int b. Here you can observe this. I am passing two parameters and I am having a function name called add and it is going to return an integer value. ఒక ఇంటీజర్ వాల్యూని కూడా రిటర్న్ చేస్తుంది అనమాట అక్కడది. అంటే ఏంటి, ఇది పారామీటర్స్ ఉన్నాయి, రిటర్న్ వాల్యూ కూడా ఉంది. సో రెండు పారామీటర్స్ పాస్ చేస్తున్నాం. దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. యాడ్ ఈజ్ కాల్డ్ ద ఫంక్షన్ నేమ్, a and b are called parameters or arguments and it is going to return an integer. ఒక ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము అనమాట అక్కడది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. void difference of int x comma int y. ఇది దేనికి ఎగ్జాంపుల్? హియర్ ఐఎమ్ పాసింగ్ టూ పారామీటర్స్. రెండు పారామీటర్స్ పాస్ చేస్తున్నాను, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిటర్న్ ఎనీ వాల్యూ, దట్ ఈస్ వాయిడ్. రైట్, వాయిడ్ యూస్ చేసినప్పుడు ఇంక రిటర్న్ వాల్యూ అనేది ఉండదు. ఆ రిటర్న్ వాల్యూ లేకుండా చేస్తాము అనమాట అక్కడది. నెక్స్ట్ డిఫరెన్స్, దిస్ కాల్డ్ ద ఫంక్షన్ నేమ్. అంటే ఏంటి దీనికి ఎగ్జాంపుల్? ఇప్పుడు ఇది ఐఎమ్ పాసింగ్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ, మళ్ళీ రిటర్న్ వాల్యూ లేకుండా చేస్తున్నాము అనమాట అక్కడది. ఐ విల్ డిఫైన్ వన్ మోర్ ఫంక్షన్ కాల్డ్ డిస్ప్లే. void display. Here there is no parameters and no return value. అంటే పారామీటర్స్ లేవు, రిటర్న్ వాల్యూ కూడా లేదు అనమాట అక్కడది. సో డిస్ప్లే ఈజ్ కాల్డ్ ద ఫంక్షన్ నేమ్. సో ఇప్పుడు ఫంక్షన్ ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా డిఫైన్ చేయాలి, ఎలా కాల్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ప్రోగ్రాంలో చూద్దాం మనం ఇప్పుడు ఇక్కడ. సో ఐ వాంట్ టు గో ఫర్ ఎ ఫంక్షన్ ప్రోగ్రామ్ కాల్డ్ డిస్ప్లే.
అంటే డిస్ప్లే ఫంక్షన్ యూజ్ చేసి ఎలా చేయాలి, జస్ట్ ఐ వాంట్ టు ప్రింట్ ఏ మెసేజ్, దిస్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ యూజింగ్ ఫంక్షన్స్ అనే మెసేజ్ని ప్రింట్ చేయాలి. దానికి ప్రోగ్రామ్ ఎలా చేయాలో చూద్దాం మనం ఇక్కడ. నౌ ఐ మూవింగ్ టువర్డ్స్ దిస్ ప్రోగ్రామ్. Now I am going to define void display. This is called declaration. Okay, now I am calling the function. దీంట్లో ఇంకా వేరే ఏం లేదు. I am calling the function called display. This is called call. Function call చేసాం మనం. Now I am going to define what is the functionality of display function. దాన్ని డిఫైన్ చేయాలి ఇప్పుడు ఇక్కడ. సో అందుకని ఏం చేస్తాను, void display, I'll take printf my first program using functions. అంటే మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ యూజ్ చేసి ఫస్ట్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాము అనమాట. అక్కడ మన ప్రోగ్రాంలో ఎన్ని ఫంక్షన్స్ అయినా ఉండొచ్చు. మెయిన్ ఉంటుంది, డిస్ప్లే ఉంటుంది, యాడ్ ఉంటుంది, సబ్ట్రాక్ట్ ఉంటుంది. యూ కెన్ డిఫైన్ ఎనీ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్, బట్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మెయిన్లో ఏం చేశాను, నేను డిస్ప్లే అనే ఫంక్షన్ని కాల్ చేశాను. ఎప్పుడైతే ఫంక్షన్ని కాల్ చేశానో కంట్రోల్ మెయిన్లో నుంచి డిస్ప్లేలోకి వస్తుంది. డిస్ప్లేలో ఏం చేశాను, నేను అవుట్పుట్ స్టేట్మెంట్ ఒకటి తీసుకున్నాను. ఇది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు మెయిన్లోకి వచ్చి టెర్మినేట్ అవుతుంది అనమాట. అక్కడ అది అంటే ఏంటి, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యేది మెయిన్ నుంచే, ఎండ్ అయ్యేది టెర్మినేట్ అయ్యేది కూడా మెయిన్లోనే టెర్మినేట్ అవుతుంది అనమాట. అక్కడ మధ్యలో టెంపరీగా ఆ పర్టికులర్ సబ్ ఫంక్షన్లోకి వెళ్ళి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు మెయిన్లోకి వచ్చేస్తుంది అనమాట. అక్కడ అది రైట్. ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్. యా, రన్. సో మై ఫస్ట్ ప్రోగ్రామ్ యూజింగ్ ఫంక్షన్స్ అంటే ఏం చేసింది, మెయిన్ నుంచి స్టార్ట్ అయింది, డిస్ప్లే ఫంక్షన్ని కాల్ చేసింది, డిస్ప్లేలోకి వచ్చి దాన్ని ప్రింట్ చేసి అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు మెయిన్లోకి వచ్చేసింది అనమాట. ఇది దేనికి ఎగ్జాంపుల్, ఇది ఆర్గ్యుమెంట్స్ లేవు, రిటర్న్ వాల్యూ కూడా లేదు, అంటే నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్ వాల్యూ. దిస్ ఈస్ ద ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ ఐ విల్ టేక్. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాను, నేను యాడ్ అనే ఫంక్షన్ తీసుకున్నాం కదా. యాడ్ అనే ఫంక్షన్లో ఏంటి, పారామీటర్స్ ఉన్నాయి, రిటర్న్ వాల్యూ కూడా ఉంది. సో పారామీటర్స్, రిటర్న్ వాల్యూ రెండింటికి కలిపి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం అనమాట ఇక్కడది. సో ఐ వాంట్ టు గో ఫర్ దిస్. ఇప్పుడు ఏం చేస్తాను నేను, ఐ విల్ టేక్ ఫంక్షన్ యాడ్. యాడ్ అనే ఫంక్షన్ తీసుకున్నాను నేను. Now I'm going to change the entire program now. Int add of int a comma int b. This is declaration. Now void main int x comma y comma sum. అంటే x y వాల్యూస్ మనం మెయిన్లో ఇన్పుట్ చేసుకొని ఫంక్షన్లో సబ్ ఫంక్షన్లో వాటిని యాడ్ చేసి రిటర్న్ తెచ్చుకుందాం. అదేంటో చూద్దాం మనం. నౌ ఐ విల్ ఇన్పుట్ ద వాల్యూ ఫర్ ఎక్స్ అండ్ వై. ఎంటర్ ఎక్స్ వై, స్కాన్ఎఫ్ %d %x %y. సో ఎక్స్లోకి వాల్యూ ఇచ్చే 20, వైలోకి వాల్యూ ఇచ్చే 30 అనుకోండి. నౌ ఐఎమ్ కాలింగ్ ద ఫంక్షన్. అంటే ఏం చేస్తాను ఇప్పుడు ఇక్కడ, యాడ్ ఆఫ్ దేర్ ఇట్ ఈస్ ద రిటర్న్ వాల్యూ కూడా ఉంది కాబట్టి సమ్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ ఆఫ్ ఎక్స్ కామా వై. నౌ ఐఎమ్ కాలింగ్ ద ఫంక్షన్ యాడ్. మనం డిఫైన్ చేసిన ఫంక్షన్ ఇది. ఈ ఫంక్షన్ని కాల్ చేసిన దేంతో, ఎక్స్తో వైతో. యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం డిక్లేర్ చేసే పారామీటర్స్ ఏమో ఏబీ ఉన్నాయి, నేను పాస్ చేసే వాల్యూస్ ఏమో త్రూ ఎక్స్ అండ్ వై. ప్రాబ్లం ఏం లేదు. అంటే ఎక్స్లో ఉన్న వాల్యూ వెళ్ళి ఏలోకి స్టోర్ అవుతుంది, వైలో ఉన్న వాల్యూ వెళ్ళి బీలోకి స్టోర్ అవుతుంది. దీన్ని కాల్ బై వాల్యూ అంటాం. పాయింటర్స్లోకి వెళ్ళాక కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం మనం ఇక్కడ. సో ఇప్పుడు ఫంక్షన్లోకి వెళ్ళింది. నా ఐ క్లోజ్ దిస్, ఇంకా కంప్లీట్ కాలేదు. యాడ్ ఇంట్ ఏ ఇంట్ బి. ఇప్పుడు డెఫినిషన్ రాస్తున్నాను నేను ఇక్కడ. సో నౌ ఐ విల్ టేక్ సమ్ సి. C is equal to a plus b. Return of C, because it is having a return value. Integer return చేస్తున్నాం కదా మనం.
సో ఆ వాల్యూని రిటర్న్ చేస్తున్నాను అనమాట అక్కడ. ఒక్కసారి చూడండి. ఫస్ట్ ఏం చేశాను నేను ఇప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఇన్పుట్ చేశాను 10, 20. నవ్ ఐఎమ్ కాలింగ్ ద ఫంక్షన్. ఏ ఫంక్షన్ని? యాడ్ అనే ఫంక్షన్ మనం డిఫైన్ చేసిన దాన్ని కాల్ చేశాను. అంటే ఎక్స్లో 10 ఉంది, వైలో 20 ఉంది. ఈ ఎక్స్ వాల్యూ వచ్చి ఏలోకి స్టోర్ అయింది, వై వాల్యూ వచ్చి బీలోకి స్టోర్ అయింది. నవ్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, అంటే 10 + 20 30 అయింది, సిలోకి స్టోర్ చేసింది. ఐ హ్యావ్ డిక్లేర్డ్ అనదర్ వేరియబుల్ ఇన్ ఫంక్షన్స్ యాడ్. యాడ్ అనే ఫంక్షన్లో సి అనే వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాను నేను ఇక్కడ. నవ్ రిటర్న్ ఆఫ్ సి, అంటే సిలో 30 ఉంది కదా, ఈ 30 వచ్చి సమ్లోకి స్టోర్ అవుతుంది అనమాట అక్కడ. అది మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్స్ వై సమ్ ఈ 3 వేరియబుల్స్ ఏమో ఫంక్షన్ మెయిన్లో ఉన్నాయి, ఏబిసి ఇవన్నీ కూడా సబ్ ఫంక్షన్ యాడ్లో ఉన్నాయి అనమాట అక్కడ. అది వేరియబుల్తో సంబంధం లేదు, ఇట్ ఈస్ జస్ట్ ట్రాన్స్ఫరింగ్ ద వాల్యూస్. సో ఎక్స్ వై ఏం చేస్తున్నాం? పారామీటర్స్, దీని ద్వారా ఫంక్షన్లోకి వాల్యూస్ని పంపిస్తున్నాం. రిటర్న్ ఆఫ్ సి, రిటర్న్ ఫంక్షన్ ద్వారా వాల్యూ రిటర్న్ తెచ్చుకుంటున్నాము అనమాట అక్కడ. అది ఇప్పుడు అవుట్పుట్ కూడా ఇక్కడే ప్రింట్ చేస్తాం మనం మెయిన్లో. సో ప్రింట్ ఎఫ్ సమ్ ఈక్వల్ టు %d(c). సో సమ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, దాన్ని యాడ్ చేస్తున్నాము అనమాట అక్కడది. సో ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూషన్ చూడండి. స్టార్టింగ్ ఫ్రమ్ మెయిన్, ఇదేమో ఫంక్షన్ డిక్లరేషను, ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఇన్పుట్ చేశాను. నౌ ఐఎమ్ కాలింగ్ ద ఫంక్షన్ యాడ్. ఇప్పుడు మెయిన్లో నుంచి సబ్ ఫంక్షన్లోకి వచ్చింది. ఎక్స్లో ఉన్న వాల్యూ ఏలోకి స్టోర్ చేసింది, వైలో ఉన్న వాల్యూ బీలోకి స్టోర్ చేసింది. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, సిలోకి యాడ్ చేసింది. రిటర్న్ ఆఫ్ సి, ఆ సి వాల్యూ వచ్చి సమ్లోకి రిటర్న్ చేసింది. అక్కడ సమ్ని ప్రింట్ చేస్తున్నాము అనమాట, నాట్ సి, సమ్ని ప్రింట్ చేస్తున్నాం. బికాస్ సి ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఇన్సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ యాడ్. సమ్ అనే ఫంక్షన్ ఇక్కడ మనకి మెయిన్లో ఉంది అనమాట అక్కడ. అది ఓకే. ఐల్ ఎగ్జిక్యూట్ దిస్. Yeah, I am taking A and B, that is 10, 20. సో ఏలో వాల్యూ బి వాల్యూ ఎక్స్ వాల్యూ వై వాల్యూ 10, 20 తీసుకున్నాను. అవి ఏలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఏలో యాడ్ చేసి రిటర్న్ ఆఫ్ సి, సిని తీసుకొచ్చి సమ్లోకి స్టోర్ చేసింది. ఆ సమ్ వాల్యూని ప్రింట్ చేసాము అనమాట అక్కడ. అది అంటే ఫంక్షన్ని మనం ఇన్పుట్ చేసిందేమో మెయిన్లో చేసాం, ప్రాసెస్ ఏమో యాడ్ ఫంక్షన్లో చేసాం, మళ్ళీ అవుట్పుట్ వచ్చి సేమ్ ఫంక్షన్లోకి తెచ్చేసాము అనమాట అక్కడ. అది సో దిస్ ఈస్ ద వే. దేనికి ఎగ్జాంపుల్ ఇది? పారామీటర్స్ విత్ రిటర్న్ వాల్యూ, రిటర్న్ వాల్యూతో ఎగ్జాంపుల్ అనమాట అక్కడ. అది ఓకే. నెక్స్ట్ ఐఎమ్ హ్యావింగ్ ఫంక్షన్ విత్ పారామీటర్స్ విత్ నో రిటర్న్ వాల్యూ. ఇప్పుడు డిఫరెన్స్ అనే ఫంక్షన్ తీసుకున్నాం అనుకోండి, దీంట్లో ఏం చేస్తున్నాను నేను? 2 పారామీటర్స్ పంపిస్తున్నాను, రిటర్న్ వాల్యూ లేదు. సో దీనికి సంబంధించి ప్రోగ్రామ్ చూద్దాం మనం ఇక్కడ. ఐల్ సేవ్ దిస్. Function difference, I'll take like this. Okay, instead of add, I'll take difference. Because it is a void function, it is not going to return any value. And observe చేయండి, ఇక్కడ 2 పారామీటర్స్ పంపిస్తున్నాను, void ఫంక్షన్ చెప్పి యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఎప్పుడైతే void ఫంక్షన్ యూజ్ చేశానో కాల్ చేసేటప్పుడు ఇంక మనకి ముందర ఈజ్ ఈక్వల్ టు సింబల్, అంటే అసైన్మెంట్ ఆపరేటర్తో వాల్యూని ఎక్కడ తెచ్చుకోవట్లే మనం అక్కడ. అంటే ఏంటి? ఇప్పుడు వాల్యూని ఏమీ రిటర్న్ చేయదు అనమాట. అది ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు రిటర్న్ ఎనీ వాల్యూ. నౌ ఐఎమ్ రైటింగ్ ద డెఫినిషన్. void difference of int a comma int b. సో c ఈజ్ ఈక్వల్ టు a minus b. ఇప్పుడు ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ రాదు, ఎందుకని? వాయిడ్ ఫంక్షన్ యూజ్ చేసాం కాబట్టి. ఇక్కడే అవుట్పుట్ ప్రింట్ చేసేస్తానయ్యా. ప్రింట్ ఎఫ్ డిఫరెన్స్ ఇజ్ ఈక్వల్ టు %d, c. ఇందాక ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్కి డిఫరెన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇందాక ప్రోగ్రాంలో మనం ఇది ఇంట్ రిటర్న్ వాల్యూ తెచ్చుకున్నాము, అందుకని ఇక్కడ ఇంట్ యాడ్ ఆఫ్ x, y అని చెప్పి రాశా. అంటే వాల్యూని రిటర్న్ చేసింది. అంటే ఇన్పుట్ ఏమో మెయిన్లో చేసాము, ప్రాసెస్ ఏమో ఫంక్షన్లో చేసి మళ్ళీ రిటర్న్ వాల్యూ తెచ్చుకున్నాం. ఇప్పుడు ఇదేంటిది? వాయిడ్ ఫంక్షన్. వాయిడ్ ఫంక్షన్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు రిటర్న్ ఎనీ వాల్యూ. అందుకని దీని ముందర యాక్చువల్గా అసైన్మెంట్ ఆపరేటర్ కూడా ఏం లేదు ఇక్కడ. సో ఇప్పుడు ఏంటి? మెయిన్ నుంచి స్టార్ట్ అయింది ఫంక్షన్. ఎక్స్లోకి వైలోకి వాల్యూ ఇన్పుట్ చేశాను 50, 40. దెన్ డిఫరెన్స్ ఆఫ్ x, y, అంటే ఎక్స్లో 50 ఉంది, వైలో 40 ఉంది.
ఎక్స్లో వాల్యూ ఏలోకి స్టోర్ అయింది, వైలో వాల్యూ బీలోకి స్టోర్ అయింది. సో 50 - 40 10 అంటే సిలోకి 10 వచ్చింది. ఆ సీని ఇక్కడే ప్రింట్ చేసేస్తున్నాను నేను. అంటే మళ్ళీ ఫంక్షన్లోకి మెయిన్ ఫంక్షన్లోకి తీసుకెళ్ళట్లేదు, సబ్ ఫంక్షన్లోని అవుట్పుట్ కూడా ప్రింట్ చేశాను. బట్ ద ప్రోగ్రామ్ విల్ టెర్మినేటెడ్ మెయిన్లోనే టెర్మినేట్ అవుతుంది. అంటే దీని తర్వాత ఏమైనా స్టేట్మెంట్ ఉంటే ఎగ్జిక్యూట్ అయ్యి ఉండేవి, ఏం లేదు కాబట్టి అక్కడితో టెర్మినేట్ అవుతుంది అనమాట ఇక్కడికి వచ్చి. ఓకే, సో ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే పారామీటర్స్ విత్ నో రిటర్న్ వాల్యూ అన్నప్పుడు వాయిడ్ ఫంక్షన్ని యూస్ చేస్తాము అనమాట అక్కడ. అది ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్. I'll take 50 and then 30. So xలో 50 ఉంది, yలో 30 ఉంది. That will be stored onto this a and b and the difference is 20. మళ్ళీ మెయిన్లోకి వెళ్ళి టెర్మినేట్ అవుతుంది అనమాట అక్కడ అది. సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ వితౌట్ రిటర్న్ వాల్యూ విత్ పారామీటర్స్ ఉన్నాయి, రిటర్న్ వాల్యూ లేదు అనమాట అక్కడ. సో ఇవన్నీ కూడా మనం వాటిని యూస్ చేసుకుంటూ వెళ్తాం మనం. దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఫంక్షన్స్. Next class we will discuss how to do number of functions in the same program. Thank you.